హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన కోడింగ్ అండ్ డీకోడింగ్ పై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. సో ఇవన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే అనమాట. సో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే కంపల్సరీ కోడింగ్ అండ్ డీకోడింగ్ పై కంపల్సరీ 5 or 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ పై ఇప్పటి వరకు అడిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అయితే ఎగ్జాంపుల్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి ట్రిక్స్తో సహా చూసేద్దాం. సో అంతకన్నా ముందు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంక లేట్ చేయకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన కోడింగ్ అండ్ డీకోడింగ్ పై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే మనకి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటన్నది ఒక టేబుల్ ఫామ్లో ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా చెప్పాను చూడండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ A to Z వరకు ఉన్న లెటర్స్ అన్నిటికీ కూడా పొజిషన్స్ అంటే A అంటే 1, B అంటే 2, C అంటే 3 ఇవన్నీ కూడా గుర్తుండాలన్నమాట. మెయిన్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో అవి తెలిసి ఉండాలి. అండ్ ఆపోజిట్ లెటర్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో చేసేయచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న డెడ్ ఈజీ అనమాట. చాలా చాలా ఈజీ. చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోల్డ్ లాంగ్వేజ్ లైక్ హిస్ యాటిట్యూడ్. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు చూడండి. లైక్ హిస్ యాటిట్యూడ్కి ఈజ్ కోడెడ్ యాజ్ NTYGFR అని కోడ్ ఇచ్చాడు. ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ కదా, కోడ్ ఇచ్చాడు, దానికి డీకోడింగ్ కూడా ఇచ్చాడు. అంటే ఒక వర్డ్ ఇచ్చేసాడు, సెంటెన్స్ ఇచ్చేసాడు, దానికి కోడ్ కూడా ఇచ్చాడు. సేమ్ అలానే హిజ్ ఫస్ట్ శాలరీ ఈజ్ కోడెడ్ యాజ్ KTLOYG. మనల్ని ఏమడుగుతాడు? హౌ ఈజ్ హిజ్కి కోడ్ అడుగుతున్నాడు. అంటే హిజ్ యాటిట్యూడ్కి కోడ్ ఎలా రాశారో, అలాగే హిజ్ ఫస్ట్ శాలరీకి ఈ కోడ్ ఎలా రాశారో చెక్ చేసుకుంటే హిజ్ యొక్క కోడ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం. ఇక్కడ మనం ఇచ్చిన 2 వర్డ్స్లో కామన్ వర్డ్ ఏదన్నది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ హిజ్ యాటిట్యూడ్, హిజ్ ఫస్ట్ శాలరీ. ఇక్కడ కామన్ వర్డ్ ఏంటి మనకి? హిజ్జే కదా. సో హిజ్. ఇప్పుడు కోడ్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ సెంటెన్స్కి ఇచ్చిన కోడ్ని, ఈ సెంటెన్స్కి ఇచ్చిన కోడ్ని రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడే ఉన్నాయి. సో అంటే ఇచ్చిన 2 వర్డ్స్లో, ఇచ్చిన 2 సెంటెన్స్లో మనకి కామన్ వర్డ్ ఏంటి? హిజ్. మనల్ని అడిగింది కూడా హిజ్ అనమాట. ఇప్పుడు కోడ్స్ అబ్జర్వ్ చేద్దాం. అంటే ఇచ్చిన కోడ్స్ రెండింటిలో కూడా మనకి కామన్ వర్డ్ అనేది ఒకటి ఉండాలి. చూద్దాం. NT. సో ఎక్కడా లేదు. YG. సో ఇక్కడ చూడండి. YG అంటే హిజ్ యొక్క కోడ్ ఏంటి మనకి? YG అనమాట. సో జస్ట్ ఇలా లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. ఎందుకంటే YG. హిజ్ అనేది రిపీట్ అయింది కాబట్టి కోడ్స్లో కూడా మనకి రిపీట్ అయిన కోడ్ ఏంటి మనకి? YG. చూడండి. NT రిపీట్ అయిందా? లేదు. FR రిపీట్ అయిందా? లేదు. మనకు ఓన్లీ ఒక్క కోడ్ మాత్రమే రిపీట్ అయింది. సో ఇక్కడ కూడా సెంటెన్స్లో ఒక్క వర్డ్ మాత్రమే రిపీట్ అయింది. సో ఇక్కడ కోడ్ వచ్చేసరికి YG. హిజ్ యొక్క కోడ్ వచ్చేసరికి YG. సో మనల్ని కూడా హిజ్ యొక్క కోడ్ అడిగాడు కాబట్టి సో ఆప్షన్స్లో ఎక్కడుందో చూసుకుంటే ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఇక్కడ కూడా మనకి వర్డ్స్ అండ్ కోడ్స్ రెండు కూడా ఇచ్చాడు. కోడింగ్ ఇచ్చి దానికి డీకోడింగ్ కూడా ఇచ్చాడు. మనల్ని ఒక వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూద్దాం. కప్ ఆఫ్ కాఫీ ఈజ్ కోడెడ్ యాజ్ IHEMRO అని ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్. హీ లవ్స్ కాఫీ కూడా EMTFZA చెప్పాను కదా. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెంటెన్స్లో కామన్ వర్డ్ ఏముందో చూద్దాం. సో కప్ ఆఫ్ కాఫీ అండ్ హీ లవ్స్ కాఫీ రెండిట్లో మనకి కామన్ వర్డ్ ఏంటి మనకి? కాఫీ. సో మనల్ని అడిగింది కూడా ఏంటి? కాఫీ యొక్క కోడే కదా. అంటే ఇచ్చిన 2 సెంటెన్స్లో కాఫీ అనేది మనకి కామన్గా ఉంది. సేమ్ వీటికి ఇచ్చిన కోడ్స్లో కూడా కామన్గా ఒక కోడ్ ఉండాలి. చెక్ చేద్దాం. IH ఉందా? సో లేదు. EM ఉందా? సో EM ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. RO ఉందా? లేదు. సో అంటే ఏంటి? కామన్గా ఉన్న కోడ్ ఏంటి? EM. సో కాఫీ యొక్క కోడ్ ఏమవుతుంది మనకి? EM. సో మనల్ని కూడా అడిగింది ఏంటి? కాఫీ. సో కాఫీ యొక్క కోడ్ ఏమవుతుంది మనకి? EM. జస్ట్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి. కాఫీ యొక్క కోడ్ వచ్చేసరికి EM అనమాట. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనకి సెంటెన్స్ ఇచ్చేసి కోడ్స్ ఇచ్చాడు. కోడింగ్ ఇచ్చి డీకోడింగ్ కూడా ఇచ్చేసాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? రోని కోడ్ అడుగుతున్నాడు. రో యొక్క కోడ్ అడుగుతున్నాడు కదా. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. మంత్ ఓవల్ రో అంటే ఓల్ రో అంటే ఇచ్చిన 2 సెంటెన్స్లో కామన్ వర్డ్ ఏముంది? రో. చూడండి, కామన్ వర్డ్ ఏముంది మనకి? రో. రో మనల్ని అడిగింది కూడా రో అంటే ఇచ్చిన 2 కోడ్స్లో కూడా మనకి కామన్ కోడ్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఇచ్చిన 2 కోడ్స్ ఇవే కదా. ఈజీ ఉందా చూడండి. సో ఈజీ కామన్గా ఉండే కోడ్ ఏంటి? ఈజీ అంటే రో యొక్క కోడ్ ఏమవుతుంది? ఈజీ. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది ఈజీ అనేది? సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. లైఫ్ ఈజ్ గుడ్ ఈజ్ కోడెడ్ యాజ్ TURONE అని ఇచ్చేసాడు. నెక్స్ట్, అండ్ షీ లవ్స్ లైఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ KOIENA. సో ఏమి ఇచ్చినా మనకి నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్లో కామన్ వర్డ్ ఏముందో చెక్ చేసుకోవాలి. సో అండ్ మనల్ని ఏం అడుగుతున్నాడు కూడా చెక్ చేసుకోవాలి. సో లైఫ్ యొక్క కోడ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సెంటెన్స్లో కామన్ వర్డ్ ఏముందో చెక్ చేద్దాం. లైఫ్ ఈజ్ గుడ్, షీ లవ్స్ లైఫ్. సో లైఫ్. సో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? లైఫ్. మనల్ని అడిగిన వర్డ్ ఏంటి? లైఫ్ యొక్క కోడ్ అడుగుతున్నాడు. చూద్దాం. ఇప్పుడు కోడ్స్ని అబ్జర్వ్ చేయాలి కదా. TURONA KOIENA. సో కామన్ కోడ్ ఏంటి మనకి ఇక్కడ ఉన్నది? NA అంటే లైఫ్ యొక్క కోడ్ ఏమవుతుంది మనకి? NA. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి? సో డి. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ GALEకి 7513 ఇచ్చేసాడు. నెక్స్ట్ అలాగే FALEకి ఒక కోడ్ ఇచ్చాడు 5197. మనల్ని ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ కోడ్ ఫర్ ఎఫ్ యొక్క కోడ్ అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన 2 వర్డ్స్లో కామన్ లెటర్స్ ఏమున్నాయి చూడండి. ALE అలాగే ALE. సో చూసారు కదా, కామన్గా మనకి ఏమున్నాయి? ALE అంటే 3 కోడ్స్ అనేది మనకి సేమ్ ఉండాలి. చూడండి, 5 కామన్గా ఉంది, 1 కామన్గా ఉంది, అలాగే 7 కామన్గా ఉంది. సో చూసారు కదా, ఇచ్చిన 2 కోడ్స్లో కూడా మనకి కామన్ నెంబర్స్ తీసుకున్నాము. అలాగే ఇచ్చిన 2 వర్డ్స్లో కామన్ లెటర్స్ తీసేసాము. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది? ఇక్కడ ఎఫ్ మిగులుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఏం మిగులుతుంది? జీ మిగులుతుంది. అంటే జీ యొక్క వాల్యూ 3 అవుతుంది. కానీ మనల్ని ఏం అడిగాడు? కోడ్ ఎఫ్ యొక్క కోడ్ అడిగాడు. సెకండ్ లెటర్లో చూడండి, సెకండ్ వర్డ్లో ఎఫ్ ఉంది. సో మనకి 3 అనేది కామన్గా అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి? 9. సో ఎఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ 9. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి? సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే మనకి క్వశ్చన్ క్లారిటీగా అర్థమైతే సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. లేదు అర్థం కాలేదంటే ఎన్ని గంటలైనా సరే ఆన్సర్ అనేది చేయలేమన్నమాట. సో అందుకే ఇచ్చిన క్వశ్చన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, నోన్ అంటే KNOWకి ఒక కోడ్ ఇచ్చాడు, అలాగే KNOTకి ఒక కోడ్ ఇచ్చాడు. సో మనల్ని ఏం అడుగుతున్నాడు? W యొక్క కోడ్ అడుగుతున్నాడు. సో అంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఏమేమి సేమ్గా ఉన్నాయి? KNO. చూడండి, KNO కామన్ వర్డ్స్, కామన్ లెటర్సే కదా. అంటే ఇచ్చిన 2 కోడ్స్లో కూడా మనకి 3 కామన్ డిజిట్స్ ఉండాలి. అవి ఏమిటో చూద్దాం. 9 ఓకే కామన్గా ఉంది. 0 కామన్గా ఉంది. 8 కామన్గా ఉంది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. సో అవేంటో చూద్దాం. W. సో W యొక్క కోడ్ ఏమవుతుంది? 1. సో నెక్స్ట్ T. ఫర్ సపోజ్ T అడిగారు అనుకోండి, T యొక్క కోడ్ ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. సో మనల్ని ఇప్పుడు అడిగింది W యొక్క కోడ్ కాబట్టి W యొక్క కోడ్ ఏమవుతుంది? డిఫరెంట్గా ఉన్న కోడ్ అంటే 3 సేమ్ డిజిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఒకటి మిగిలింది. సో అదే W యొక్క కోడ్ అనమాట. సో W యొక్క కోడ్ ఏంటి? 1. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి? సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. యువర్ ఈజ్ కోడెడ్ యాజ్ 4628. యూనిట్ ఈజ్ కోడెడ్ యాజ్ 1385. వాట్ ఈస్ ద కోడెడ్ యాజ్ యూ యొక్క కోడ్ అడుగుతున్నాడు కదా. సో ఏం చెప్పా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కామన్ లెటర్స్ని, కామన్ కోడ్స్ని ఇలా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి యూ కావాలి కాబట్టి యూ ఇచ్చిన 2 వర్డ్స్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఉంది అంటే
ఇచ్చిన 2 వర్డ్స్లో యూ అనేది ఉంది అంటే సో వీటికి ఇచ్చిన కోడ్స్లో కామన్గా ఒక డిజిట్ ఉండాలి. సో ఎందుకంటే మిగతా అన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. YORNIT ఇవన్నీ కూడా డిఫరెంట్ లెటర్స్, బట్ కామన్గా ఉన్నది ఒకటే. అంటే కోడ్స్లో కూడా మనకి కామన్గా ఒక డిజిట్ ఉంటుంది. చూద్దాం. 46281385. సో ఇక్కడ కామన్గా ఉన్న లెటర్ ఏంటి, కామన్గా ఉన్న డిజిట్ ఏంటి, 8. అంటే యూ యొక్క కోడ్ ఏమవుతుంది, 8 అవుతుంది. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ALPS ఈజ్ కోడెడ్ యాజ్ 3257. అలాగే PUNE ఈజ్ కోడెడ్ యాజ్ 1346. వాట్ ఈజ్ P? సో P అనేది ఇచ్చిన 2 వర్డ్స్లో కామన్గా ఉందా లేదా చెక్ చేద్దాం. ఇచ్చిన 2 వర్డ్స్లో కూడా మనకి కామన్గా ఉంది P. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో డిఫరెంట్గా ఉన్నప్పుడే మనం ఈ లాజిక్తో మనం క్వశ్చన్ అనేది చేయాలి. UNEALS ఏది కూడా కామన్గా లేదు. ఓన్లీ మనకి P ఒకటే కామన్గా ఉంది. అంటే ఇచ్చిన 2 కోడ్స్లో 1 అనేది కామన్గా ఉంటుంది. సో 1 డిజిట్ అనేది కామన్గా ఉంటుంది. చూద్దాం. అబ్జర్వ్ చేస్తే 3. రిమైనింగ్ అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. 1 లేదు, 4 లేదు, 6 లేదు. రిమైనింగ్ అన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. జస్ట్ ఒక్క నెంబర్ మాత్రమే కామన్గా ఉంది. అదేంటి, 3. ఇక్కడ ఇచ్చిన 2 వర్డ్స్లో కూడా ఒక లెటర్ మాత్రమే కామన్గా ఉంది. అదే P. మనల్ని అడిగిన కూడా P యొక్క కోడే కాబట్టి సో P యొక్క కోడ్ ఏమవుతుంది, ఇప్పుడు 3 అవుతుంది. సో 3 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో మనకి, 5 7 1 3. సో ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ZXFGA ఈజ్ కోడెడ్ యాజ్ 3. అండ్ నెక్స్ట్ ఒక లాంగ్ వర్డ్ ఇచ్చేసాడు, సింపుల్ కోడ్ మాత్రమే ఇచ్చాడు. సో లాజిక్ ఏంటో చూస్తే నెక్స్ట్ వాట్ ఈస్ కోడెడ్ ఫర్ YWNERI అని ఇచ్చేసాడు. అంటే ఇక్కడ చూస్తే మనకి చిన్న కోడ్ మాత్రమే ఇచ్చేసాడు, 3 మాత్రమే ఇచ్చాడు. అంటే వీటికి ఫర్ సపోజ్ పొజిషన్స్ వేసుకుందాం. పొజిషన్స్ అంటే 26 ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది, కానీ ఇక్కడ ఉన్నది మనకి చిన్న నెంబరే. నెక్స్ట్ ఏం చేద్దాం, కౌంట్ చేసుకుందాం. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్నది మనకి 3, అంటే -2 చేస్తే 3 వస్తుంది కదా. చూద్దాం, అది కరెక్ట్ అయితే ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. చూద్దాం. ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసి -2 చేస్తే ఆన్సర్ వస్తే ఇదే లాజిక్ కరెక్ట్. సో అప్పుడు దీనికి అప్లై చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 8 వచ్చిన తర్వాత ఏం చేయాలి, -2 చేస్తే 6. ఓకే, ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అయింది. సో అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం. ఇచ్చిన వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. 6 - 2 చేయాలి కదా, 4. సో ఆన్సర్ వచ్చేసరికి 4. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో రిమైనింగ్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడెడ్ యాజ్ LTRH ఈస్ కోడెడ్ యాజ్ 58. అంటే ఇక్కడ ఒక వర్డ్కి కోడ్ అనేది ఇచ్చేసాడు, జస్ట్ 58 అని ఇచ్చాడు. సేమ్ అలానే NBZW ఈజ్ కోడెడ్ యాజ్ 65. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, GSCEకి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ LTRHకి 58, అలాగే NBHWకి 65 ఎలా వచ్చిందో, ఎలా కోడ్ రాశారో చెక్ చేసుకొని సేమ్ అదే లాజిక్తో ఇక్కడ అప్లై చేద్దాం. సో LTRH ఇలాంటప్పుడే మనకి పొజిషన్స్ అనేది వచ్చి ఉండాలన్నమాట. సో L యొక్క పొజిషన్, T యొక్క పొజిషన్, R యొక్క పొజిషన్, H యొక్క పొజిషన్స్, వీటన్నిటిని పొజిషన్స్ వేసుకుని అప్పుడు చూద్దాం ఏం చేస్తే మనకి 58 వస్తుందో. సో L యొక్క పొజిషన్ 12, అలాగే T యొక్క పొజిషన్ 20, సో R యొక్క పొజిషన్ 18, సో H యొక్క పొజిషన్ 8 అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు ప్లస్ చేస్తే 58 వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. 12 + 20 and 32 + 8 40, 40 + 18 58. సో 58 వస్తుంది కదా. అంటే ఇదే లాజిక్ కరెక్టో కాదో దీన్ని కూడా చెక్ చేసుకుందాం. సో చెక్ చేసుకోకపోయినా ఓకే, దీనికి వచ్చిన ఆన్సర్ అనేది ఆప్షన్స్లో ఉంటే కరెక్టే అనమాట. చూద్దాం. సేమ్ ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన లెటర్స్ అన్నిటికీ కూడా పొజిషన్స్ వేసుకుని వాటిని ప్లస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూద్దాం. G యొక్క పొజిషన్ మనకి 7, నెక్స్ట్ 19, S యొక్క పొజిషన్ 19, సో C యొక్క పొజిషన్ 3, E యొక్క పొజిషన్ 5. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్లస్ చేసుకుందాం. 7 + 9 అంటే మనకి 16, 16 + 5 అంటే 21, 21 + 3 అంటే 24. ఇక్కడ 4, 2 క్యారీ, సో 2 + 1 3. సో ఎంత వచ్చింది మనకి, 34 వచ్చింది. సో ఆ 34 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఆప్షన్ ఏలో 34 అనేది ఉంది, అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
ZYJ చూడండి, ZIYJకి ఒక కోడ్ ఇచ్చాడు 38. నెక్స్ట్ PXBOకి ఒక కోడ్ ఇచ్చేసాడు. మనల్ని ఒక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ దీని నుంచి కోడ్ ఎలా రాసారో చెక్ చేసుకుని అక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్తో మనం దీనికి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం, ZIYJ నుంచి 38 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సో Z యొక్క పొజిషన్స్ వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ZIYJ. సో Z యొక్క పొజిషన్ 26, I యొక్క పొజిషన్ 9, 25, Y యొక్క పొజిషన్ 25, J యొక్క పొజిషన్ 10 కదా. సో చూస్తే మనకి ఇక్కడ ఉన్న జస్ట్ 38 మాత్రమే ఉంది, కానీ వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకి ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఆపోజిట్ నెంబర్స్ని వేసుకుందాం. ఆపోజిట్ నెంబర్స్ అంటే ఇంతకుముందు వీడియోస్లో నేను ఆల్రెడీ ఒక ట్రిక్ అనేది షేర్ చేశాను. అంటే ఏంటంటే, సో 26 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలంటే 27లో నుంచి ఆ యొక్క నెంబర్ని తీసేస్తే వచ్చిన నెంబర్ అనేది ఆపోజిట్ నెంబర్ అవుతుంది. సో 26 ఆపోజిట్ నెంబర్ 1. 9 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలంటే 27లో నుంచి 9 తీసేస్తే సో 9 యొక్క ఆపోజిట్ నెంబర్ తెలుస్తుంది. 27లో నుంచి 9 తీసేస్తే మనకి 18. నెక్స్ట్ 27లో నుంచి 25 తీసేస్తే ఆపోజిట్ నెంబర్ 2, సో 2. నెక్స్ట్ 27లో నుంచి 10 తీసేస్తే 17. ఆపోజిట్ నెంబర్స్ వచ్చేసినాయి కదా, 1, 18, 2, 17. ఇక్కడ చూస్తే ఇప్పుడు వీటిని ప్లస్ చేద్దాం, వస్తుందో లేదు చేద్దాం. ఫస్ట్ సింగిల్ నెంబర్స్ని ప్లస్ చేసుకోండి. 1 + 2 3, 3 + 17 20, 20 + 18 38. సో వచ్చింది కదా 38. అంటే ఏంటి లాజిక్, ఇచ్చిన లెటర్స్కి పొజిషన్స్ వేసుకొని వాటికి ఆపోజిట్ నెంబర్స్ వేసుకొని వాటిని ఎడిషన్ చేసుకుంటే వాల్యూ అనేది వస్తుంది, కోడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం. మనల్ని ఏమడుగుతున్నాడు, VTUC కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేద్దాం. VTUC. సో V యొక్క పొజిషన్ 22, T యొక్క పొజిషన్ 20, సో U యొక్క పొజిషన్ 21, C యొక్క పొజిషన్ 3 కదా. సో వీటిని ప్లస్ చేయడం కాదు, వీటి ఆపోజిట్ నెంబర్స్ని ప్లస్ చేసుకోవాలి. అంటే చెప్పాను కదా లాజిక్. సో ఇక్కడ చిన్న ట్రిక్, 27 నుంచి ఈ నెంబర్స్ అన్నింటిని మైనస్ చేస్తే వాటి యొక్క ఆపోజిట్ నెంబర్స్ వచ్చేస్తాయి. 27 నుంచి 22 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 5. సో 5+. నెక్స్ట్ 27 నుంచి 20 తీసేస్తే 7 వస్తుంది. సో నెక్స్ట్ 27లో నుంచి 21 తీసేస్తే 6. నెక్స్ట్ 27లో నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది, 24. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్లస్ చేసుకోవాలి. చూడండి, 24 + 6 అంటే 30, 30 + 7 37, 37 + 5 42. సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసరికి 42. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం, ఎక్కడుందో చెక్ చేద్దాం. సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, NBSF ఈజ్ కోడెడ్ యాజ్ 82. అలాగే IMSRకి ఒక కోడ్ ఇచ్చేసాడు. మనల్ని ఒక వర్డ్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే 82 ఎలా రాశారో అలాగే 118 ఎలా రాశారో చెక్ చేద్దాం. సో NBSF నుంచి 82 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వర్డ్కి పొజిషన్స్ వేసుకుందాం. ఇక్కడ లెటర్స్ ఏమి ఇచ్చాడు, NBSF. సో వీటన్నిటికి కూడా పొజిషన్స్ వేసుకుందాం. NBSF కదా. చూడండి, N యొక్క పొజిషన్ 14, B యొక్క పొజిషన్ 2, S యొక్క పొజిషన్ 19, F పొజిషన్ 6. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 14 + 2 చూడండి, 14 + 6 అంటే 20, 20 + 19 39, 39 + 2 41 వస్తుంది. మనకి ఇక్కడ ఎంత ఉంది, 82 ఉంది. సో దీన్ని ఇంటూ 2తో చేస్తే మనకి 82 వస్తుంది కదా. సో లాజిక్ అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన లెటర్స్ అన్నిటికీ కూడా పొజిషన్స్ వేసుకొని ప్లస్ చేసుకుని సో వచ్చిన ఆన్సర్కి ఇంటూ 2తో మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది, కోడ్ అనేది వస్తుంది. సేమ్ ఇదే లాజిక్తో నేను దీనికి అప్లై చేద్దాం. AYLC. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్స్ వేసుకోవాలి కదా. 125, L యొక్క పొజిషన్ 12, C యొక్క పొజిషన్ 3. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. సో ఇప్పుడు 1 + 25 26, 26 + 3 29, 29 + 12 41 వస్తుంది. వచ్చిన ఆన్సర్కి 2తో మల్టిప్లై చేయాలి కదా. సో సేమ్ 82 వస్తుంది. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి 82. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. జస్ట్ ఇలా లాజికల్గా థింక్ చేస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో చేసేయచ్చు. సో ఇప్పటివరకు చెప్పి అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోవద్దు, తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.